హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక తల్లికి వందనం పథకం అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏమిటంటే కనుక అనాథ పిల్లలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక అనాథ పిల్లలకు సంరక్షకులు లేకపోతే జిల్లా కలెక్టర్ ద్వారా పంపిణీ చేయాలని కూడా సూచించారు. తాజాగా విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై చర్చించడం జరిగింది. ఇక అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం అందించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు అనాథ పిల్లల సంరక్షక వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ సంరక్షకులు ఎవరూ లేకపోతే కనుక జిల్లా కలెక్టర్కు నగదు పంపాలని, వారి ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు చేయడం జరిగింది. ఇక అనాథ పిల్లల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానంపై కూడా పరిశీలన చేపట్టాలని లోకేష్ సూచించారు. ఇక ఏపీలోని స్కూలు మొదలు కావడంతో త్వరలోనే తల్లికి వందనం నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక జూలై 3వ వారంలో పంపిణీ చేసేందుకు రెడీ కూడా అయ్యింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నిధులను స్వయంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ దీనికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుండగా త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో జాబితాను కూడా ఉంచనున్నారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆధార్ పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదలవుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది తల్లికి వందనం అప్డేట్ న్యూస్. ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వారికి కూడా తల్లికి వందనం పథకం వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.